అమ్మమ్మ ఏండికు ఎప్పుడు నిజమే చెప్పాలి అంటావు? ఓ బంగారం! అలా నేనే నిన్ను అడగాలనుకున్నా. విను, ఒక మంచి అబ్బాయి రాజు గురించిన కథ చెబుతాను. ఒకప్పుడు ఒక మంచి చక్రవర్తి తన తరువాత రాజుగా ఎవడ్ని పెట్టాలో తెలియక ఒక డిసిగన్ తీసుకున్నాడు. అందుకే అతను వీధిలో పిల్లలందరికీ ఒక్కొక్క విత్తనమిచ్చాడు. ఈ విత్తనం నాటి 1 నెల తర్వాత మీరు పెంచిన మొక్కను తీసుకురండి. రాజు విత్తనం నాటి రోజూ నీళ్లు పోసేవాడు. అయినా ఒక పండు, ఆకులు, మొక్క ఏదీ రాలేదు. కాని చుట్టూ ఉన్న పిల్లల మొక్కలు పెద్దగా పెరిగాయి. అందరూ రంగురంగుల పూలు, ఆకులు తీసుకువస్తున్నారు. రాజు మాత్రం ఖాళీ కుండ పట్టుకుని నేరుగా రాజు ముందు నిలబడ్డాడు. చివరికి చక్రవర్తి అన్నాడు, ఇందులో ఒక్క రాజే నిజాయితీగా ఖాళీ కుండ తీసుకువచ్చాడు. ఇతరులు తప్పుడు విత్తనాలు వేసి మొక్కలు పెంచారు. ఇంత ధైర్యం, నిజాయితీ ఉన్నవాడు నా తర్వాతి రాజు కావాలి. అవును బంగారం! నిజం ఎప్పుడూ చివరికి గెలుస్తుంది. నిజాయితీ నిజమైన గౌరవానికి దారితీస్తుంది.